సార్ చెప్పండి సార్, ఎలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మాకు మేము కావాలని తెప్పించుకున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చింది, బాగా అభివృద్ధి చెందుతుంది. మేము కూడా ఎంప్లాయీస్ కూడా బాగా మేము కావాలని చెప్పి గెలిపించుకున్నాం. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లోకి వచ్చినారు, మంచి పనులు చేస్తారని అంటున్నారు కదా, మీరు ఏ బాధతో వచ్చారు ఇక్కడికి, ఏం చెప్తాం? మేము వచ్చేప్పటి నా కుమారుడు ఈ నెల 8వ తారీఖు సాయంత్రం ఆఫీస్ నుంచి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తాడు మేనేజర్గా. నా కుమారుడు 5వ తారీఖు సాయంత్రం 6:50 ఆఫీస్ నుంచి బయటకు వచ్చి అప్పటి నుంచి మిస్ అయ్యాడు. కావున ప్రభుత్వాన్ని తెలియజేద్దామని చెప్పి ఆల్రెడీ మేము మిస్సింగ్ కేసు పెట్టాం. మా ఏరియాలో సిఐ అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. కావున ఇంకా త్వరితగతిని తెలియజేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం అండి. ప్రజా దర్బార్లో ప్రజల దగ్గరలో లీడర్స్ ఉన్నారు కదా, మరి ఈ టాపిక్ని ఆర్జీ రాసి ఇస్తే మంచి చేస్తారంటారా? వెంటనే రెక్టిఫై చేస్తారని నమ్మకంతోనే మేము వచ్చామని చేస్తారు గ్యారంటీగా. ఎందుకు ప్రజా దర్బార్ పెట్టి ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలని? ఎవరు చెప్పారు? ఇక్కడ చెప్పాలంటే అందరూ ఇవాళ మేము ఫోటోలు టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. ప్రజా దర్బార్ పెట్టారు. ప్రజా దర్బార్లో అయితే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడ మీరు ఉండేది? ఉయ్యూరు, కృష్ణా జిల్లా ఉయ్యూరు. గతంలో జగన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఇలాంటి ప్రజా దర్బార్లు పెట్టారు ఎవరైనా? అంటే ఎవరు పెట్టలేదు, ఇక తెలియదు అన్నమాట. మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజా దర్బార్ పెట్టి మీ ఆర్జీలు ఇచ్చిన వెంటనే రెక్టిఫై అవుతారంటారు? మీ అబ్బాయిని వెంటనే తీసుకొస్తారని నమ్మకం ఉందండి. నమ్మకంతో మన చంద్రబాబు నాయుడు గారు చాలా కూడా కేర్ తీసుకుని చేస్తున్నారు కనుక ఇలాంటివి వీలైన తొందరగా మాకు పని జరుగుద్దని చెప్పి ఆశిస్తున్నాం. ఇది మీ అబ్బాయి పేరేంటి? కొలుసు వీర వెంకట వంశీకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? ఉయ్యూరు, కృష్ణా జిల్లా ఉయ్యూరు. పేరు రామన్న దత్త. నేను దత్త ఉపాసకుని. నేను మాది నంద్యాల జిల్లా డోను. నేనేంటంటే గత 121 రోజులుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క గురుచరిత్ర పారాయణం 121 రోజులుగా చేస్తున్నాను. ఇదే గురుచరిత్ర పారాయణం చేస్తున్నాను. ఈ యొక్క పారాయణ ఫలితంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంతకుముందుకు తెలంగాణలో ఎలక్షన్లు జరిగేటప్పుడు నేను దత్తమాల వేసుకొని దత్తాత్రేయ స్వామి యొక్క మాల వేసుకొని 7 వారాలు గురుచరిత్ర పారాయణం చేయడం వల్ల టీఆర్ఎస్ ఓడిపోయింది, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అదేవిధంగా అంతకుముందుకు 2023 అక్టోబర్లో 5 వారాల గురుచరిత్ర పారాయణం చేశాను. ఈ యొక్క పారాయణ ఫలితంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు జైలు నుండి రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గురుచరిత్ర పారాయణ ఫలితాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేయాలనే సంకల్పంతో మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. ఈ యొక్క ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేయాలని వచ్చాము. ఈ కనీసం మీ మీడియా ద్వారానైనా కూడా ఈ యొక్క పారాయణ ఫలితాన్ని ఆయనకు అందజేయాలి. కాబట్టి ఈ యొక్క ఆహ్వాన పత్రికను మీ ద్వారానైనా ఆయనకు తెలియచేయవలసిందిగా మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అంత నమ్మకం ఏంటి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద ఎందుకు అంత పారాయణం చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఈ 5 కోట్ల జనము పెట్టుకున్న నమ్మకం కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే చేయగలరు. ఆయన అయితేనే ఒక విజనరీ క్యాండిడేట్. మిగతా వాళ్ళంతా చూసాం కదా, ఊరికే ఎన్నెన్నో చేసి ఎన్నెన్నో రాష్ట్రాన్ని సర్వనాశనం 20 ఏళ్ళు వెనక్కి దొబ్బారు. కాబట్టి ఈయనైతే ఇండస్ట్రియస్ పరంగా, ఉద్యోగ పరంగా, అన్నిటి పరంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలనే ఒక సంకల్పంతో నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సంవత్సరంగా ఉద్యోగం పక్కన పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క గురుచరిత్ర పారాయణం చేస్తున్నాను. ఈ యొక్క పారాయణం వల్ల 3 ఫలితాలు వచ్చినాయి. ఒకటి, ఆయన జైలు నుండి విడుదలయ్యారు. రెండవది, తెలంగాణలో ఎలక్షన్లు జరిగేటప్పుడు పారాయణం వల్ల ఆ యొక్క ఆయన ఓడిపోయాడు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోయింది, రేవంత్ గారు సీఎంగా అయ్యారు. మళ్ళీ ఇప్పుడు 121 రోజులుగా ఈ యొక్క పారాయణ ఫలితంగా చంద్రబాబు గారు సీఎం కావడం జరిగినది. సో కాబట్టి ఈ యొక్క 3 పారాయణ ఫలితాన్ని చంద్రబాబు నాయుడు గారికి సతీ సమేతంగా మా డోన్ దత్త మందిరానికి వస్తే ఆ యొక్క పారాయణ ఫలితాన్ని ఆయనకు అంకితం చేయాలని మేము ఇప్పుడు ఆయనకు తెలియజేయడానికి మీడియా ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ. జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.